హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాన్వి క్రియేషన్స్. నేను మీ రవలి. ఈరోజు మనం ఒక కుకింగ్ వీడియోతో వచ్చేసాం. ఈరోజు మనం బ్యాచులర్ స్టైల్లో క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం క్యారెట్ హల్వా కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ క్యారెట్. సో ఈ క్యారెట్ని నేను ఏం చేశానంటే ఫస్ట్ బాగా వాష్ చేసేసి దాన్ని పీల్ చేసుకున్నాను. ఇదిగోండి ఇలాగా బాగా నీట్గా వాష్ చేసుకొని ఈ సైడ్స్ ఉంటాయి కదా అవి కట్ చేసేసి దీన్ని పీల్ చేసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ క్యారెట్ని మనం తురుముకుందాం. లేకపోతే మీరు గ్రైండ్ కూడా చేసుకోవచ్చండి. మరీ పేస్ట్లా కాకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. అది చాలా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. దీన్ని తురుముకోవడానికి మనం బ్యాచులర్ స్టైల్ అన్నాం కదా, సో బ్యాచులర్స్కి అంత టైం ఉండదు కాబట్టి ఫస్ట్ మనం దీన్ని తురుముకోకుండా మిక్సర్ జార్లో వేసేసి మిక్సీ పట్టేస్తే అది కూడా కచ్చాపచ్చాగా బాగా మెత్తగా పేస్ట్లాగా కాకుండా నార్మల్గా కచ్చాపచ్చాగా మనం దాన్ని గ్రైండ్ చేసుకుందాం. నేను క్యారెట్ని పీసెస్ లాగా చేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నానండి. నేను ఇక్కడ కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను మా పాపకు పెట్టడానికని చేస్తున్నాను. సో మా పాప తినాలంటే వాళ్ళు చిన్నపిల్లలు సరిగ్గా నమ్మలేరు కదా, సో క్యారెట్ అనేది తొందరగా డైజెస్ట్ అవ్వదు కాబట్టి నేనే కొంచెం మెత్తగా చేశాను దీన్ని. మీరు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ మొత్తం దీంట్లో వేసేసుకుందాం. గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న క్యారెట్ మొత్తం కొంచెం హీట్ అయిపోయిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఇలా నేను వేడైపోయిన తర్వాత వేసుకుంటున్నాను దీన్ని. ఫస్ట్ వేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇది క్యారెట్ మొత్తం పచ్చి వాసన వెళ్ళిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని. సో అడగంటకుండా మనం మధ్యలో కలుపుతూ దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకున్నాము పచ్చివాసన పోయడానికి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసాం కదా దీన్ని, తురిమితే ఇంకా చాలా టైం పట్టిద్ది మనకి. ఈ పచ్చివాసన పోయి అది ఉడికేంత వరకు చాలా టైం పట్టుద్ది. సో ఇది ఇంకా ఈజీ ప్రాసెస్, ఇది గ్రైండ్ చేసేసుకుంటే తొందరగా అయిపోయింది. సో ఇది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత మనం కొంచెం చక్కెర, మనకి టేస్ట్కి సరిపడా చక్కెర వేసేసుకుందాం దాంట్లో. ఇప్పుడు ఇది పచ్చివాసన అంతా వెళ్ళిపోయిందండి. సో ఇలా కొంచెం దగ్గరికి అయిపోతుంది, ఇది అడగడ్డకుండా చూడండి. ఇప్పుడు దీంట్లో మనం ఇది ఉడకాలి కాబట్టి కొంచెం మనం పాలు వేసుకుందాము. మనం కాచిన పాలు, మనం డైలీ యూజ్ చేసే పాలు వేసుకోవచ్చు దీంట్లో. కొంచెం వేస్తున్నాను, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇది మొత్తం మిక్స్ చేస్తే కొంచెం క్యారెట్ ఉడికినట్టు అయిపోతుంది. సో మళ్ళీ ఇది కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు పెట్టుకొని అప్పుడు షుగర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ పాలు నచ్చని వాళ్ళకి పాలు కూడా స్కిప్ చేసుకోవచ్చు అండి. అంత పర్టికులర్గా ఏం అవసరం లేదు పాలు వేసుకోవడము, మీరు కావాలంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మన టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకుందాం. నేను ఇక్కడ కొంచెం తక్కువ వేస్తున్నానండి, 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. దీంట్లోనే 1-2 యాలకులు వేసేస్తే అయిపోతుంది. ఇంకా
యాలకులు వేసేసి ఈ చక్కెర అనేది కరిగిపోయి కొంచెం దగ్గరగా అయిపోయేంత వరకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. సో మన క్యారెట్ హల్వా ఇలా రెడీ అయిపోయింది. సో మీకు ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్తోని మీరు డెకరేట్ చేసుకోవచ్చు. సో మనం సేమ్ ఇదే ప్రాసెస్లో బీట్రూట్తో కూడా చేసుకోవచ్చండి, సేమ్ ప్రాసెస్. సో నేను దాని ఫోటో కూడా పెడతాను చేసి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, కమెంట్ చూస్తున్నారు కానీ కమెంట్ చేయట్లేదు అసలు. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.